కొన్ని క్షణాల తరువాత నా పక్కకు ఒక యువతి కూర్చున్నదనే జ్ఞానం నా నాసికాపుటల వల్ల తెలిసింది. అటు తిరిగి చూశాను. ఆమె నన్ను చూసి మందహాసం చేసింది. నేను నవ్వి తెరకేసి చూస్తూ కూర్చున్నాను. మరో 2 నిమిషాలకు మరో చెయ్యి నా వెనుకకు ఎగబాకింది. ఇంకొక క్షణానికి ఒక మృదువైన చెక్కిలి నా చెక్కిలిని గాలికి రెప్పరెప్పలాడే ముంగురులు నా ముఖాన్ని గిలిగింతలు పెట్టినాయి. ఎవరి అమ్మాయి? ఇంత తొందరపాటు సాహసం ఏమిటి అనుకున్నాను. మాట్లాడ్డానికి నాకు ఫ్రెంచ్ రాదు. అనాలోచితంగా ఇలా బయటకెందుకొచ్చాను? ఎంతసేపు కూర్చున్నా ఇంతే గదా. ఎందుకైనా మంచిది వెంటనే మన ఓడకు చేరుకోవడం చాలా మంచిది అనుకున్నాను. మాట్లాడకుండా లేచి ఆ అమ్మాయి చెక్కిలి ఒకసారి స్పృశించి గబగబా బయటికి వచ్చాను. ఆ అమ్మాయిని నేను ఆహ్వానించాను అనుకుని తను నా వెనకాలే వచ్చింది. నేనా సంగతి గ్రహించి బాబోయ్ అని అనుకుని వేగం హెచ్చించి రోడ్డు మీదకొచ్చాను. నేను ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఓడరేవు దారేలాగో తెలుసుకోలేదు. నేనా క్షణంలో ఉన్న ప్రదేశమేమిటో అసలే తెలీదు. ఇంకా నిలుపేరు ఉపాయమిద్ది అన్నట్టుగా ఈ పరాయి పరాసు దేశంలో చిక్కుపడ్డాను. ఓడకు చేరడం ఎలాగో భగవంతుడా అని పరిపరి విధాలా వాపోయాను. కొంచెం దూరం నడవగానే టాక్సీ ఒకటి కనపడ్డది. వాణ్ణి పిలిచి నన్ను ఓడరేవుకు తీసుకువెళ్లమన్నాను. వాడికి నా భాష అర్థం కాక, వాడికి అర్థమైన భాష నాకు రాక మేమిద్దరము నానా యాత్ర పడ్డాం. ఎలాగైతేనేవి నాకు తెలిసిన ఓ డజను ఫ్రెంచి మాటలు ఉపయోగించి కొంత చెప్పగలిగాను. నన్ను కూర్చోమని జాగ్రత్తగా నన్ను ఓడరేవుకు తీసుకువచ్చి దిగబెట్టాడు. అపార కరుణా సముద్రుడు అయిన భగవంతుడే నా మీద నిర్హేతుక కటాక్షముతో ఈ రూపంలో నన్నిక్కడకు తీసుకువచ్చాడని ఎంతో సంతోషించాను. ఏమంటే తెల్లవార్లు అక్కడే ఉంటుందన్న స్టీమరు ఎందుచేతనో వెంటనే బయలుదేరుతోంది. నేను హార్బర్లోకి అడుగు పెట్టేసరికే సైరను కోయడం, ప్రయాణికులు ఓడపైకి ఎక్కే నిచ్చెన ఓడలోకి లాగేయడం జరిగిపోయింది. నేను పరిగెత్తుకుంటూ వచ్చి భయభ్రాంతుడనై వెర్రిముఖం వేసుకుని అక్కడ నిలబడ్డాను. ఒక నావికుడు చూచి వెంటనే ఎవరితోనో చెప్పి నిచ్చెన కిందకు దింపించాడు. హరియాప్ హరియాప్ అని హెచ్చరించాడు. బ్రతుకు జీవుడా అని రాబోయే కన్నీరు తుడుచుకుని గబగబా మెట్లెక్కాను. డెక్కు మీద 2 అడుగు కూడా పూర్తిగా మోపకుండానే స్టీమరు బయలుదేరింది. నిచ్చెన పైకి లాగేశారు. నా ఒళ్లంతా గజగజలాడిపోయింది. ముచ్చెమటలు పోసినాయి. దగ్గర ఒక కుర్చీలో అప్రయత్నంగా చతికిలబడ్డాను. స్టీమరు వెంటనే వేగం పుంజుకుంటోంది. నా అవస్థను గమనించిన వారెవ్వరూ లేరు. సుమారు పావుగంట పైగా నిశ్చేష్టుడనై శీతజ్వర పీడితునిలా వణుకుతూనే కూర్చున్నాను. క్రమేణా వణుకు తగ్గి భయం పోయి ఎంత ఆపదలో నుంచి బయటపడేశాడు భగవంతుడు అని ఒక్కసారి ఎక్కడనో దాగి అన్నీ కనిపెడుతున్న ఆ కరుణామయునికి శతసహస్ర నమస్కారములు మానసికంగా అర్పించుకున్నాను. నెమ్మదిగా లేచి కిందకు వెళ్లేసరికి భోజనాలు అవుతున్నాయి. అంత క్రితం మోగించిన గంట నేను వినిపించుకోలేదు. నేను నెమ్మదిగా వెళ్లి నా స్థానంలో కూర్చొని తల వంచుకొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంటే నా పక్కనున్న నూతన స్నేహితుడు నన్నెంతో సేపటి నుంచి పరిశీలనగా చూస్తున్నాడు కాబోలు. ఏమండి అలా ఉన్నారే, ఆలస్యంగా వచ్చారే అన్నాడు. దానికి చాలా పెద్ద గాథ ఉన్నది, తరువాత చెప్తాను. భోజనం ముగించుకొని అప్పటికే శీతలం తిరగడం మూలాన్ని మేము డెక్కు మీదకు వెళ్లకుండా హాల్లో ఓ మూల కూర్చున్నాం. ఈ స్టీమరు రాత్రంతా ఇక్కడే ఉంటుంది అనుకున్నది వెంటనే ఎందుకు బయలుదేరిందో చెప్పగలరా అన్నాను. మొదట ఇక్కడే ఉండవలసి ఉంటుందనే అనుకున్నారు. కానీ తక్షణం ఇక్కడి నుంచి బయలుదేరి ఇటలీ వైపు వెళ్లమని నౌకా శాఖ అధికారుల వద్ద నుంచి అర్జెంటు కేబుల్ వచ్చింది. అందుకని వెంటనే లంగరెత్తారు. మీరెక్కడికి వెళ్లారు, కనపడలేదు అన్నాడు. నేను సావకాశంగా చేసిన తెలివి తక్కువతను దాచకుండా చెప్పాను. అతను నిర్ఘాంతపోయాడు. ఎంత పనిచేశారండి, ఎంత ప్రమాదం జరిగిందో తెలిసినా మీరక్కడ దిగిపోవడం, దారి తెన్ను తెలియక ఏమి చెయ్యాలో తెలియక మతి పోగొట్టుకొని తిరుగుతుంటే మీరు గూఢాచారి అని ఫ్రెంచ్ పోలీసు భ్రమపడి మిమ్మలను జైల్లో పెట్టడం, తర్వాత విచారణ మీద చరిత్ర విని అది నిజమని తెలుసుకుని మిమ్ములను ఇంగ్లీషు ఎంబసీకి ఒప్పజెప్పడం, వారు సావకాశంగా వీలు వెంబడిని మిమ్ములను మీ దేశానికి రవాణా చేయడం జరిగేది. ఈ తతంగం ముగిసేటప్పటికి కొన్ని మాసములు పట్టి ఉండేది లేదా? యుద్ధం ముగిసే వరకు ఇక్కడనే మిమ్మల్ని అట్టే పెట్టినా అట్టే పెట్టేవారు. మీరు మీ ఇంటి వద్ద మీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ వెరీ లక్కీ అని నా వీపు తట్టి సంతోషంతో నన్నొక్కసారి ఆలింగనం చేసుకున్నాడు. మరి కొంచెం సేపు ఆ మాట ఈ మాట చెప్పుకొని ఎవరి క్యాబిన్కి వాళ్ళం వెళ్లిపోయాం. మరునాడు మేం లేచేసరికి మా స్టీమరు ఇటలీ రేవులో లంగర్ వేసుకుని కూర్చుంది.
ఈసారి మేమెవ్వరము బయటకు వెళ్ళకూడదని అధికారులే కట్టడి చేశారు.